అయితే ఈ షాట్ లో ఈయన మాకు మేము తప్పు చేసినా కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు ఇವರು బన్నీ సార్. ఎలా అంటే ఇప్పుడు ఒక పిటికీడు కుంకుమ తీసుకున్నప్పుడు మనం గట్టిగా ఇలా తీసుకొని ఫేస్ మీద కొడితే అది పంచ్ పవర్ ఉన్నట్టు రప్ అనే శబ్దం వస్తుంది పడిందంటే. అంటే దానికి షాట్ ఖచ్చితంగా దెబ్బ తగిలిద్ది అక్కడ, అదురుద్ది కదా చర్మం. ఇప్పుడు కుంకుమ ఎలా ఉంటది, ఇప్పుడు ఒక ముద్దలాగా అయిపోద్ది మనం ఇట్లా పట్టుకుంటే. కొడితే ఎట్లా అనిపిస్తుంది, దెబ్బ తగులుతుంది, సుర్ర అంటది. అదొకటి. ఇలా కళ్ళకు అనేటప్పుడు ఇక్కడ కన్నుకు తగిలింది. సార్ సార్ ఆయన ఇలా ఉంటున్నాడు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి మళ్ళీ నెక్స్ట్ షాట్ 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 వెళ్ళిపోండి అంటున్నాడు. అంటే ఆయన పట్టించుకోవట్లేదు. అండ్ తగులుతున్నా ఏమైతున్నా కూడా ఓకే మీరు బాగా చేస్తున్నారు వెళ్ళండి మళ్ళీ అదే చేయండి అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ అదంతా క్లీన్ చేసి ఫ్రెష్ అయ్యేదానికి ఒక 1 hour టైం పడుతుంది. అదంతా క్లీన్ చేసి మళ్ళీ చేస్తే మళ్ళీ టేకు, మళ్ళీ వెళ్ళు చీర తీసుకో పసుపు తీసుకుంటారా మళ్ళీ కొట్టు, అలాగా ఒక 6-7 times చేస్తారు. అదే సేమ్ షాట్ జరుగుతూనే ఉంది. ఆ దెబ్బ పడుతుంది, తీసుకుంటున్నాడు. అంతా అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు ఆయన. చాలా బాగా చేశారు మీరు, మెచ్చుకున్నారు. సో ఆయనకు కావాల్సిన షాట్ వచ్చేంత వరకు ఆయన అయితే ఫైట్ చేస్తూనే ఉంటారు. ఆ షాట్ వచ్చేంత వరకు. ఇప్పుడు సుకుమార్ సార్ కూడా కానీ షాట్ లో ఏమాత్రం తగ్గరు ఆయన. నాకు ఏదైనా ఇది కావాలి అనుకుంటే అది వచ్చేంత వరకు. ఇప్పుడు మీరున్నారు, మీకు ఒక డైలాగ్ ఇచ్చారు, నువ్వు కొంచెం చెప్పి సార్ అది రావట్లేదు కాదు, నువ్వే చెయ్యాలి, నువ్వే చేస్తావు, నువ్వే చెయ్యి, నీతోనే చేపిస్తారు. అంటే టీం ఉంటారు చూసారా సార్తో పాటు, ఆ టీం బ్రో నిజంగా ఏ ఆర్టిస్ట్ కైనా అదృష్టం బ్రో వాళ్ళతో పనిచేయడం. ఎందుకంటే వాళ్ళు నేర్పించే విధానం అలా ఉంటుంది. నీకు కూర్చోబెట్టి మంచిగా చెప్పి అలా ఎవరు చేయరు బ్రో. చాలా వరకు చాలా సినిమాలు ఏంటంటే ఆప్షన్ ఉంటారు పక్కన, నువ్వు డైలాగ్ అయిపోతే సరే నువ్వు వచ్చి చెయ్యి ఇలా ఉంటది. అక్కడ ఏంటంటే అలా కాదు, నిన్ను సెలెక్ట్ చేస్తే నువ్వే చేయాలి. ఇప్పుడు నువ్వు కావాలనుకుంటే నీతోనే చేపిస్తాడు. ఆ షాట్ వచ్చేంత వరకు నిన్ను బాగా మెండుతాడు. ఆ షాట్ వచ్చిన తర్వాత చేసిన తర్వాత అప్పుడు నీ హ్యాపీనెస్ ఏంటో ఆయన చూస్తాడు. అది ఆయనలో గొప్పతనం. అది సూపర్ సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే డైరెక్ట్ గా ఇప్పుడు మనం ఒక ఆర్టిస్ట్ అండ్ దాంట్లో విలన్ రోల్లో అంటే విలన్ గ్రూప్ లో ఇలా ఉండేటప్పుడు ఎక్కువగా రికగ్నిషన్ రాదు. ఏదో వస్తారు, ఫైట్ సీక్వెన్స్లు చేసుకుంటారు, మహా అయితే ఒక డైలాగ్ వస్తే వెళ్ళిపోతారు అని అన్నట్టుంటుంది. బట్ అంటే మీరు మీ కెరియర్ లో చూసుకుంటే కొంచెం పెద్ద క్యారెక్టర్లు పడాలి, నాకు కూడా ఐడెంటిఫై కావాలి అని ఉంటుంది ఎవరికైనా. సో మరి ఇలాంటి గ్రూప్ లో చేసుకుని వెళ్తే మీ ఓన్ ఐడెంటిటీ ఎప్పుడు వస్తుందని మీరు అనుకుంటారు అసలు? ఇప్పుడు ఏదైనా బ్రో దేవుడు అడగంగానే వరం ఇవ్వడు ఫస్ట్. ఇప్పుడు మనం ఒక చెట్టును పెంచుతాం, ఒక సీడ్ పెట్టంగానే మొక్క బయటికి రాదు, కొద్ది రోజులు టైం పడుతుంది. దానికి మంచి ఎరువు వేయాలి, మంచి నీళ్లు పెట్టాలి, ఆ తర్వాత ఆ చెట్టు పెరగడం మొదలు పెడుతుంది, చెట్టు అవుతుంది, మంచి ఫలం ఇస్తుంది, మంచి నీడనిస్తుంది. సో నేను కూడా అంతే బ్రో. ఇప్పుడు నేను ఒక చిన్న చెట్టుని ప్రజెంట్, ఏమో దేవుడు ఎక్కడేం రాసి పెట్టాడో తెలియదుగా, నేను చెట్టు అవ్వచ్చు, 10 మందికి నీడని కూడా అవ్వచ్చు. అది చూద్దాం. అండ్ ఆ 2 years స్టార్టింగ్ లో చూసుకుంటే 2 years నేను ఇలా అన్ని చేసా నేర్చుకున్నా అన్నారు. జనరల్ గా ఒక ఆర్టిస్ట్ కొంచెం ఇండస్ట్రీలో కొంచెం ఎదుగుతున్నారంటే వాళ్ళ బ్యాకప్ లో కృష్ణనగర్ కష్టాలు అనేవి పక్కాగా ఉంటాయి, అది డ్యామ్ షూర్. సో మీ లైఫ్ లో ఏంటంటే స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా? స్ట్రగుల్స్ అంటే చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి బ్రో. చెప్పాలనుకుంటే స్ట్రగుల్స్ ఎక్కువ ఉన్నాయి నా లైఫ్ లో. మనీ పరంగా కానీ, ఇంకా ఫ్యామిలీ నాట్ సెటిల్డ్. ఏదైనా కానీ ఇప్పుడు నేను నిలబడితేనే నా ఫ్యామిలీ నిలబడుతుంది. ఈ పుష్ప సినిమా తర్వాత ఇంట్లో వాళ్ళకి ఒక నమ్మకం వచ్చింది, మా వాడు చేస్తాడు. ఇంట్లో ఫస్ట్ మమ్మీ, డాడీ అండ్ సిస్టర్, వీళ్ళు ముగ్గురే నాకు నా బలగం అంతా వాళ్ళే. నాకు ఎలాంటి ప్రాబ్లం వస్తుందన్నా కూడా ఏ లోటు లేకోకుండా వాళ్ళు తింటున్నారో ఉంటున్నారో నాకు తెలియదు కానీ నాకైతే పంపుతారు బ్రో. అమౌంట్ విషయం కావచ్చు, చేస్తున్నాడు మా వాడు. ఇప్పుడు ఇంకా నమ్మకం ఎక్కువ అయిపోయింది. అలా నేను వచ్చిన కొత్తల్లో కూడా ఒక 3 months చాలా స్ట్రగుల్ అయ్యాను. తినడానికి కూడా ఆలోచించేవాడిని. ఇప్పుడు నేను 100 రూపాయలు ఖర్చు పెడితే మళ్ళీ నైట్కి నేను ఏం తినాలి, ఇలాంటి ఆలోచనలతో బతికా నేను ఒక 3 months. ఆ ఫ్రెండ్స్ కి ఫోన్లు చేస్తే అరే ఒక 500 పంపి, ఒక 1000 పంపి. నా ఫ్రెండ్స్ కూడా నిజంగా చాలా గొప్పోళ్ళు బ్రో. ఎవరు కానీ ఇప్పటి వరకు నన్ను హేళన చేసింది లేదు. అరే కేదార్ నాకు ఫోన్ చేసి ఇలా అడిగాడు, వాళ్ళు చెప్పుకోవడం కానీ ఇలాంటివి జరగలేదు ఎప్పుడు. అందరూ నిజంగా బాగా సపోర్ట్ చేశారు బ్రో. నేను ఎప్పుడు అడిగాను, నా కష్టం ఉంది అన్న ప్రతిసారి నా భుజం తట్టారు, మేము ఉన్నాం అని చెప్పారు. నిజంగా దేవుడు మంచి గిఫ్ట్ బ్రో అది నాకు.
నాకు పరిచయమైన ఫ్రెండ్స్ కావచ్చు, నాకు తెలిసిన కొంతమంది కావచ్చు, వీళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. నిజంగా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్గా మన అల్లు అర్జున్ గారి గురించే మాట్లాడుకుంటే, అంటే సెట్లో ఎలా ఉంటారో మీ అందరికీ తెలిసిందే. బట్ పుష్ప రిలీజ్ తర్వాత అక్కడ ఒక ఈ సిచ్యువేషన్ జరిగింది. దానివల్ల ఇప్పుడు అతను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. చూసుకుంటే ఇప్పుడు కూడా అల్లు అర్జున్ గారి అరెస్ట్ అని వైరల్ అవుతుంది బాగా. సో ఏంటి దానివల్ల, అంటే ఆ ఇన్సిడెంట్ వల్ల ఈ సక్సెస్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతాను అనుకోవచ్చా? అది ఉంటుంది బ్రో, ఎవరికైనా ఉంటుంది లోపల. బట్ కానీ అది అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరగాల్సి వచ్చింది. ఇప్పుడు ఎవరు ముందుగా ఎక్స్పెక్ట్ చేయరు కదా ఇలా జరుగుతుంది. ఒక మనిషి ప్రాణం పోతుందంటే చూస్తూ ఎవరు ఉండలేరు బ్రో. మన రీసెంట్ గా మన సుకుమార్ సార్ కూడా ఒక ఈవెంట్ లో చెప్పారు, ఇంత పెద్ద సక్సెస్ అయి ఉన్నా కూడా లోపల ఎక్కడో వెళ్తుంది, ఆ ఫ్యామిలీకి ఎప్పటికీ నేను తీర్చలేని లోటు, అది నాకు లైఫ్ లాంగ్ ఇది గుర్తుండిపోతుంది. బన్నీ సార్ కూడా చెప్పారు, మీరు ఎప్పుడు అలా చెప్పకుండా అలా థియేటర్కి వెళ్ళడం ఇలాంటివన్నీ చేయకండి అని చెప్పారు. బట్ కానీ ఆయన ఏంటి బ్రో, ఇప్పుడు ఫ్యాన్స్ కావాలని, ఇప్పుడు మనమే ఉన్నాం, మన ఫ్యాన్స్ వస్తున్నారంటే మనకు ఉంటుంది లోపల ఆతృత, అదే ఆతృతతో వెళ్ళాడు ఆయన. సో కానీ అక్కడ అంత ఘోరం జరుగుతుందని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఈ విషయంగా అయితే మనం ఏం మాట్లాడుకోలేం బ్రో, ఎందుకంటే తప్పు ఎటుందని మనం చెప్పే అంత సిచ్యువేషన్ కాదు అది. ఎందుకంటే అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది అది. ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ అవ్వడం, ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళడం, ఏదో సంథింగ్ తొక్కిసలాటో మరి తోపులాటో ఏదో జరిగింది. ఆ విషయంగా అయితే మనం ఏం చెప్పలేం బ్రో, అంతే, అది అలా రాసి పెట్టుంది, అలా జరగాలని ఉంది, జరిగింది అంతే. అంటే ఇప్పుడు మనం దాని గురించి అని కాకుండా ఇప్పుడు ఏంటంటే అరెస్ట్ అనేది వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ ఎక్కువ అయిపోయాయి అనమాట. సో అంటే ఎలా ఉన్నాయంటే కొంచెం రెబల్గా మాట్లాడుతున్నారు ఈ మధ్యన, అంటే ఒక స్టార్ లెవెల్ వచ్చిన తర్వాత ఆయన లెవెల్ పెంచినట్టు మాట్లాడుతున్నారు అనేటట్లు సోషల్ మీడియాలో వచ్చింది అనమాట అంటున్నారు. సో మీరు పర్సనల్గా ఆ బన్నీ గారిని చూశారు, మీరు అతనితో ట్రావెల్ అయ్యారు కాబట్టి, సో వాట్ ఈస్ బన్నీ అంటే మీ పర్సనల్గా ఏం చెప్తారు? బ్రో మేము చూసిన, అంటే సెట్ లో మేము వర్క్ చేస్తున్న రోజులు చూసాం బ్రో, ఏ రోజు యాటిట్యూడ్ లెవెల్స్ కానీ మేము ఎప్పుడు చూడలేదు బ్రో ఆయన దగ్గర. ఎందుకంటే మాతో ఎంత అన్యోన్యతగా ఉంటారంటే, సెట్ లోకి వచ్చినప్పుడు కూడా అందరికి హాయ్ చెప్తారు, అందరినీ పలకరిస్తారు. సెట్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఒక్కరికి ఆయన గౌరవం ఇస్తారు, అందరితో జాగ్రత్తగా మాట్లాడతారు. ఏంటన్నా తిన్నారా, టిఫిన్ లంచ్ ఏంటి ఇవాళ, అంత బాగుందా మీకు, అంత ఓకేనా అంటే అన్ని అడిగి మీకు స్నాక్స్ ఇస్తున్నారా, ఇవన్నీ ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి బ్రో? ఒకవేళ యాటిట్యూడ్ ఉంటే అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా బ్రో. యాక్టింగ్ పట్ల ఆయనకున్న ఇష్టం అది ఇంకా నెక్స్ట్ లెవెల్. కానీ అలాంటి సిచ్యువేషన్లు అయితే మేము ఉన్న రోజులు ఏ రోజు జరగలేదు బ్రో. అంత యాటిట్యూడ్ గా మాట్లాడడం, రెబల్ గా బిహేవ్ చేయడం, అట్లాంటివి మేమైతే ఎప్పుడు చూడలేదు. ఆయన ఒక యాక్టర్ గానే చూసాం, ఒక గొప్ప నటుడుగా చూసాం. ఆయన మాతో నడుచుకునే విధానం కూడా చాలా అద్భుతంగా ఉండేది. మేము కూడా చాలా మందితో షేర్ చేసుకున్నాం కూడా, సార్ ఇలా ఉంటాడు సెట్ లో, బయట ఏంటి ఇలా అంటున్నారు, అదంతా ఏం లేదు బ్రో, చాలా పీస్ ఉంటాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.